JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో మీరు చేసే టైంలో మీ ఫ్రెండ్స్ పిల్లలందరూ ఇప్పుడు స్టార్స్. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్. ఎలా ఉంది వీళ్ళని చూస్తున్నప్పుడు? ఇప్పుడు కొత్త ప్రపంచం కదండి, డెఫినెట్గా. ఆల్రెడీ మహేష్ బాబుతో వర్క్ చేస్తున్నారు. చేశాను అంతే, 2 సినిమాలు చేశాను. అండ్ బాగుంటుందండి, మంచి కుర్రోళ్ళు వచ్చారండి. నాకు అనుకున్నారా మహేష్ బాబు గారిని అప్పుడు చూసి లేదు స్టార్ అవుతారని? లేదు మొత్తం ఇప్పుడు అంటాం ఆ మాటలు తప్పది. ఓకే, కృష్ణ గారు అబ్బాయి, రమేష్ ఇది కాలేదు, చూద్దాం ఇతర అదృష్టం ఎలా ఉంటుంది అనుకునేవాళ్ళం. కానీ కష్టజీవి అండి అతను, అంత కష్టపడ్డాడు. ఎందుకంటే అప్పట్లో మాకు తెలిసి ఇంత పెద్ద కాళ్ళు తొడలు, మనిషి వికృతంగా ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి ఎక్కడ హీరో అవుతాడు అనుకునేవాడిని నేను. అనుకున్నా బాగా అలా ఉండి. తర్వాత అతను పడ్డ కష్టం అండి, సముద్ర పొడిన తెల్లవారుజాను 3 గంటలకు వెళ్ళిపోయి ఇసుకలో పరిగెత్తి మొత్తం బాడీని ఎరగదీసాడు. మేము ఎంత ఫీల్ అయ్యామంటే, కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశాను, కృష్ణ గారు అంటే పిచ్చి నాకు. అలాంటి వ్యక్తి కొడుకు ఏంట్రా రేపు స్టూడియో ఏమైపోద్దని ఇలాగ అనుకునేవాడిని. వాళ్ళు అనుకున్నట్టు నాకు లోపల ఇదే ఉండే. అలాంటి వ్యక్తిని ఆ ఫస్ట్ సినిమానే నేను యాక్ట్ చేసి అతనితో, ఏమా మహేష్ బాబేనా ఇతనేనా అంటే కసి ఉంది, డెఫినెట్ కుమ్ముతాడు, సో పద్మాన్ని నిలబడిపోద్ది అనుకున్నాను. నిజంగా అలాగే సూపర్ స్టార్ అయిపోయాడు. హ్యాట్స్ ఆఫ్. అంత ఫ్యామిలీ సన్నివేశాలు కదా మురారి అంతా, ఆ సెంటిమెంట్స్. మీరు అన్నారు కదా మా టైంలో అంతా మేము సెంటిమెంట్ ఫూల్స్ అయ్యామని, అలాంటి సినిమానే కదా అది కూడా. బాగా కలిసిపోతాడా అందరితో? నైస్. ఒక్క ఎత్తనే కాదండి, మనం తప్పు మిగతా అందరి హీరోలు కూడా, అందరి పిల్లలు వాళ్ళు కూడా. అల్లు అర్జున్ ఒకసారి నేను డబ్బింగ్ వెళుతుంటే ఒక వ్యక్తి మధ్యలో ఆగిపోయాడు. మనం వెళ్ళానంటే నేను సేపటికి ఆ ధ్యాస ఉంటుంది, డబ్బింగ్ ఎన్ని ఉన్నాయో ఎంత ఉందో అదే ధ్యాసలో వెళ్ళిపోతుంటా. ఒక ఆకారం ఇక్కడ ఆగిపోయింది. ఇలా చూస్తే అల్లు అర్జున్ అప్కమింగ్ చేస్తాడు. ఏం బాబా మీరు వెళ్తున్నారు చూడ, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం. ఆయన అప్రాయుడు అంటే ఏముంది, వెళ్ళిపోవచ్చు కదా తను. నిజంగా గుండె జల్లు మంది కూడా తప్పి మనం చూడాలి కదా, పక్కన ఎవరు ఉన్నారు ఏంటని చూడాలి కదా అని అప్పుడు నేను అనుకున్నా. అలాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవాలి, కొన్ని నేర్చుకున్నాం కూడా. వాళ్ళందరూ అలా వాళ్ళు పైకి వచ్చారు, ఫాదర్స్ చూసి నేర్చుకున్న డిసిప్లిన్. ఫాదర్స్ ఏంటండి వాళ్ళు, రామ్ చరణ్ అయితే వాళ్ళ నాన్నకన్నా కష్టజీవులు అండి. నిజంగా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు అంత సూపర్ స్టార్స్ అయిపోయారు. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఇంకా 100% అండి. నిజంగా చెప్పాలంటే ఏం రిగ్రెట్స్ లేవు, వీళ్ళతో వాళ్ళతో తేడా లేకుండా అందరితో చేసేసారు. 1500 సినిమాలు, కోరికలు ఇంకేం లేవు సార్. అన్నీ ఏం చేయాలన్నది కూడా వచ్చేసింది నాకు. ఏం చేస్తాం ఇంకా. సో ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నెన్నో మాట్లాడినారు, అసెంబ్లీ గేటు కూడా తాకలేదు అన్నారు. ఇప్పుడు మీరు మంగళగిరి పక్కనే అసెంబ్లీ గేటు, డిప్యూటీ సీఎం. ఈ రోజు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సక్సెస్? యాక్చువల్గా నేను చిరంజీవి గారు అవుతారని ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే ప్రజల్లో అంత బాగా వచ్చిందండి ఊపు. తను ఆగిపోయేటప్పటికీ నాకెందుకు ఇతని మీద చిన్న డౌట్ వస్తుంది. ఆ ఇంట్లో సీఎం యోగం లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపించింది. కానీ వాళ్ళు చేసే పనులు ఎంతకన్నా మంచి పనులు ఎవరు చేస్తారండి. నిజమైన రాజకీయ నాయకులు ఒక్కడు అంటే బూతులు వచ్చేస్తారు ఒకరికైనా చెప్పాలంటే. గుమ్మాలు రాజకీయ అయిపోయిన తర్వాత గుమ్మాలు కూడా తొక్కనివ్వరు. అలాంటిది వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు ప్రజల కోసం, ఎందుకు వీళ్ళకి ఇవ్వట్లేదు అవకాశాన్ని అనుకునేవాడిని. డిప్యూటీ సీఎం అయిపోయాడు, బట్ సీఎం కూడా అవ్వచ్చు 100%. ఎందుకంటే కష్టజీవి అతనికి. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి అతను ఆర్టిస్ట్ ఏమో కానీ లోపల ఏదో తపన ఉందండి. అది దేశానికి అయితే నేను యోగి వేమన, రామకృష్ణ పరమహంస అలాగవుతాను. చదివే బుక్స్ అన్నీ అయ్యాయి. అప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నీ దైవం బుక్స్ కనిపించాయి నాకు అతని చేతిలో. అప్పట్లోనే బాగా చిన్న వయసు, ఎందుకు ఇతను ఈ ట్రాక్ వెళ్ళిపోయాడు, ఎంత వయసులో ఎందుకు అని చెప్పి అనిపించేది. కానీ మనం అంత డీప్గా అలా నేను అప్పుడు అడగడం, లోపల ఫీలింగ్ ఉండేది. కానీ తన లోపల కలిసి ఏంటంటే లోపల ఇంకోటి ఉన్నాడు. నేను అన్నాను ఇందాక, వెళితే రామకృష్ణ పరమహంస లేదా గాడ్సే ఆ టైప్లో అతను లోపల ఇంకో ఉన్నాడు, ఇంకేదో నేను చేయాలి దేశానికి. అందుకు ముందు మంచి మార్గం, మంచి వ్యక్తుల కథలు చదవటం, వాళ్ళ ఈ ఇన్స్పిరేషన్ తీసుకోవటం, వాళ్ళకి వెళ్ళి ఆఖరికి దేశ భక్తుడు అయిపోయాడు. బట్ చేస్తాడండి, ఏదో ఒకటి చేస్తాడు 100%.
రావాలి, అలాంటి నాయకులు కావాలి. అవును, ఆయన మంచితనం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎన్ని విమర్శలు ఆయనకి? కామన్ విమర్శలు అన్నది 100% వస్తాయండి, రేపు ఇంకా వస్తాయండి, ఒకటి కాదండి. ఎందుకంటే నేను జగ్గయ్య గారిని చూశాను, కృష్ణ గారిని చూశాను, అందరినీ వాళ్ళు పాపం కష్టపడ్డవాళ్ళు. మన ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, సినిమా వాళ్ళం మనం వెళితే 100 మంది మనకు నమస్కారాలు పెడతారు. ప్రజల్లోకి మనం వెళితే, నాయకుడిగా వెళితే వాళ్ళకి మనం నమస్కారం పెట్టాలి. పెట్టకపోతే ఈ పొగరి కింద వెంటనే టక్ అంటారు. మన సినిమా వాళ్ళు అనలేము గబానే, ఆ మాట జర అనలేము. వాళ్ళకి ఏంది నోటు ఇది టక్కనే మాట్లాడేస్తాం. అవునరా నాకు తెలుసు, చూసాం మొన్న, నాకు నమస్కారం చేయాలి అని పక్కోడు ఇంకోడు. ఈయనకి వేరే ధ్యాస ఉండదా? ఎన్ని ఉంటాయి లోపల మెదడులో, ఎన్ని పురుగులు దొరుకుతుంటాయి రకరకాలుగా. అంటే ఏం చేయాలి, తన సీఎం అయ్యాడంటే, ఒక మామూలు నాయకుడు అయ్యాడంటే మనకి ఎన్నో ఉంటాయండి ఆలోచనలు. ఇది ఆలోచన వాళ్ళకి అనవసరం. అందుకు వాళ్ళ మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఆయనలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఏంటో, ఎక్కడ ఆలోచిస్తున్నాడో, ఏదో మన గురించే కదా ఆలోచిస్తారని చెప్పి ఒక్కసారి ప్రజలు అనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు అనుకోవాలి ముందు. సూపర్. మీరైతే సీఎంగా చూడాలనుకుంటున్నారు? 100%. గెలవగానే వచ్చి వాళ్ళ అన్నకి వాళ్ళ వదినకి అండి. అసలు అది రామాయణంలో లక్ష్మణుడు వాళ్ళ అన్నకి రాముడికి కాళ్ళకి దండం పెట్టాడో తెలియదు కానీ ఇది మన కళ్ళకి చూసామండి. సో అప్పుడు లక్ష్మణుడు కూడా రాముడికి కాళ్ళకి దండం పెట్టి ఉంటాడు అనిపించింది నాకు. అది చూడగానే నాకు రామలక్ష్మణ్ కనిపించారు ఇద్దరు కరెక్ట్గా. మొత్తం జయించి వచ్చానన్న, ఇదిగో నీకు ఇచ్చేసాను. ఆయనకి జరిగిన అవమానం అందరూ తెలిసిందేగా. అవును, పీక్ అవతలేసినాడిని, ఇదిగో నీ కాళ్ళ దగ్గర పెట్టాను అన్నాడు. హ్యాట్స్ ఆఫ్. చాలు అన్నకి ఇంకేం కావాలండి, తండ్రి అంతే కదా. ఇంకా సూపర్. సో ఎనీహావ్ నిజంగా సార్, చాలా ఇయర్స్ తర్వాత నేను లేట్ చేసి వచ్చి కూర్చున్నా కానీ మీ దగ్గర చాలా వాల్యుబుల్. ఓకే, మనకి ఇప్పుడు రాసి పెట్టుంది, మనం కలిసి ఇక్కడ కూర్చోనుంది. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మంచి లైఫ్ లీడ్ చేశారు. ఇంకా ముందు రోజుల్లో హ్యాపీగా మనవాళ్ళతో మనవరాలతో హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, సంతోషంగా, అండ్ ముఖ్యంగా మంచిగా యాక్ట్ చేయాలని. ఇంకా తెలుగు వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రసాద్ బాబు గారు అంటే తెలియని వాళ్ళు కాదు. దాదాపు 1500 సినిమాలు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన లేకుండా ఏ సినిమాని చూసి ఎరగం. థియేటర్స్లో కానీ, మన ఇంట్లో టీవీలలో కానీ ఆయన కనిపిస్తేనే ఒక జోష్ వస్తుంది హీరో పక్కన. అంటే హీరోకు ధీటుగా చేసిన క్యారెక్టర్స్ ఎన్నో అవలీలగా ఆయన మార్క్ని, ఆయన స్టైల్ని, ఆయన డైలాగ్ డెలివరీని, ఆయన మేనరిజాన్ని మనందరికీ చూపించి అదర్హో అనిపించుకున్న ప్రసాద్ బాబు గారికి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలి. మనందరికీ మళ్ళీ ఆనందాన్ని, వినోదాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. కొత్త డైరెక్టర్స్ కూడా అలాంటి వాళ్ళని గుర్తించి ఆఫర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్రసాద్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా ఏం చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ.